ప్రార్థించగలిగితే, ఓర్చుకొని అడగగలిగితే, చేదెదురైందని, కష్టాలు ఎదురయ్యని, ఎర్ర సముద్రం ఎదురైపోయిందని, ఇక దాటలేమని బాధపడుతుంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆ సమాధానం, ఆ మాధుర్యం, ఆ మధురం నీకు నాకు కూడా ప్రభువారు దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థించుట నీ వంతు, సాయం చేయటం ఆయన వంతు, కార్యం చేయటం ఆయన వంతు. ఇప్పుడు దాకా చేదైన అనుభవంలో ఉన్నావేమో, మారాగా మారి ఉన్నావేమో, నీ బ్రతుకంతా చేదైపోయిందేమో, కానీ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి గలవాడు, తీయనైన వాడు, చక్కని యేసయ్య నీ జీవితంలో రాబోతున్నాడు. నీకున్నవన్నీ కూడా తీయగా మారిపోతున్నాయి, మధురంగా మారిపోతున్నాయి. ఆ మధుర క్షణాల కొరకే చూడండి. స్తోత్రం.